హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి మటన్ గ్రేవీ చేస్తున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేశాను. పల్లి అండ్ జీడిపప్పుతో కొంచెం వెరైటీగా టేస్ట్ వచ్చిందండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో వచ్చేసి హాఫ్ కేజీ వరకు మటన్ తీసేసుకున్నానండి. సో హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ తీసేసుకోండి, ఎందుకంటే మనం జీడిపప్పును పల్లి అనేది మిక్స్ చేసి వేస్తాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. కాస్త తీసుకోవాల్సిన దానికంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే బగారా ఆకు 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఒక 4 నుంచి 5 వరకు ఇలాచి, అలానే లవంగాలు కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత అవన్నీ ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి క్వాంటిటీ వచ్చి ఎక్కువ తీసేసుకోండి, ఎందుకంటే కారం తక్కువ వేస్తాం కాబట్టి ఈ కర్రీలో గ్రీనిష్గా ఉండడానికి. సో పచ్చిమిర్చి కారం ఎక్కువ తీసేసుకోండి. ఎండిన కారం తక్కువ తీసేసుకుంటున్నాను. సో పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్న గ్రేవీ కోసం ఆనియన్స్ ఒక 2 తీసేసుకోండి, బిగ్ సైజ్వి 2 తీసేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే చూడండి కొంచెం కలర్, మరీ హెవీగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం నార్మల్గా పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. నేను టోటల్ పచ్చిమిర్చితోటే చేస్తున్నాను. సో ఎండుకారం వేస్తే అది వేరే టేస్ట్ వస్తుందండి. సో పచ్చిమిర్చి కారం యాడ్ చేసి చేస్తున్నాను. నచ్చినట్లయితే ట్రై చేయండి. అలానే హాఫ్ కేజీకి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి కారం అనేది వేరే రకంగా టేస్ట్ వస్తుందండి. సో అందుకే నేను మరీ చెప్తున్నాను. టోటల్ పచ్చిమిర్చి క్వాంటిటీయే ఎక్కువ తీసేసుకున్నాను నేను. సో పచ్చివాసన వస్తుంది అని మాత్రం అనుకోకండి. అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టోటల్ ఫ్రై చేసేసుకోండి. అల్లంని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీకి అంత టేస్టీగా వస్తుందండి. సో ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయనికే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి, ఎక్కువ తీసేసుకోకండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత టోటల్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. టోటల్ మిక్స్ చేసేసుకోండి. కర్రీ అనేది గ్రీనిష్గా వస్తుందండి, రెడ్గా రాదు. సో అందుకనేసి పసుపు క్వాంటిటీ తక్కువ తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఇందాక ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న మటన్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. హాఫ్ కేజీ వరకే చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో వచ్చేసి. సో హాఫ్ కేజీకి సరిపడా ఏదైనా యాడ్ చేసేసుకోండి. హాఫ్ కేజీకి సరిపడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం వేసిన మసాలాల ఫ్లేవరు, అల్లం ఫ్లేవరు, ఆనియన్స్, పచ్చిమిర్చి, మనం వేసిన మటను టోటల్ ఒకసారి కలిసేలాగా టోటల్ కలిపేసేసుకోండి. ఈ మటన్కి బట్టేలాగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసండి. హై ఫ్లేమ్లో ఉంచినా కూడా టోటల్ మాడిపోతుందండి. సో ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఉంచేసేయండి. 2-3 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి లైట్గా మటన్ అనేది ఆయిల్లో లైట్గా కుక్ అవుతుందండి. మరీ హెవీగా ఏం కుక్ అవ్వట్లేదు. ఇంకాస్త కుక్ అవ్వనివ్వండి. మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. టోటల్ ఆల్ పీసెస్ ఒక్కసారి కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మనం మటన్ని ఎంత ఆయిల్లో ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి. సో అందుకనేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసాను. మూత పెట్టేసి మళ్ళీ 2 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి 2 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపించేటప్పుడు ఒక గుప్పెడు వరకు పుదీనా యాడ్ చేస్తున్నానండి. పుదీనా కూడా యాడ్ చేయండి. ఆ ఫ్లేవర్ తింటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. పచ్చిమిర్చి ఫ్లేవరు, ఈ పుదీనా, కొత్తిమీర, అది కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సో అందుకనేసి పుదీనా కూడా యాడ్ చేసేసి పుదీనా ఫ్లేవర్ ఒకసారి పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. టోటల్ కలిపేసేసుకోండి. చూడండి చూస్తూ ఉంటేనే ఎంత కలర్ఫుల్గా గ్రీనిష్గా కనిపిస్తుందో మనకి. స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. కలుపుతూ ఉంటే స్మెల్ అనేది కూడా సూపర్గా వస్తుంది. సో ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఉంచేసేయండి. 2 to 3 మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి పీస్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతూ కనిపిస్తుంది. అడుగు మాడకుండా చూసుకోండి, ఎందుకంటే మనం అల్లం యాడ్ చేసాం కాబట్టి అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. 2 మినిట్స్కి ఒకసారి, 3 మినిట్స్కి ఒకసారి వీలున్నప్పుడు అలా కలుపుతూ ఉండాలండి. అడుగు మాడకుండా చూసుకోండి. కారం వచ్చేసి చూడండి ఒక 1/2 టేబుల్ స్పూనే తీసేసుకున్నాను నేను, ఎక్కువ తీసేసుకోలేదు.
మీకు అందుకే నేను మరీ చెప్తున్నాను, పచ్చిమిర్చి కారం ఎక్కువ తీసేసుకోండి, ఎండు కారం తక్కువ తీసేసుకోండి, అప్పుడే ఈ టేస్ట్ అనేది మనకి తెలుస్తూ ఉంటుందండి. సో 1/2 టేబుల్ స్పూన్ వరకే తీసేసుకున్నాను నేను ఇందులో కారం వచ్చేసి. ఆ కారం కూడా ఒకసారి కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. కలిపేసుకొని 1 మినిట్ కుక్ చేసేయండి. కుక్ చేసిన తర్వాత ఇందులో నేను జీడిపప్పు ఉన్న పల్లీలు వీడియో అది మిస్ అయిందండి, వీడియో రికార్డ్ అవ్వలేదు. సో అందుకనేసి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. మిక్సీ పట్టిన దాన్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. 1/2 కేజీకి ఒక 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. ఎక్కువ వేసినా కూడా మళ్ళీ పల్లి ఫ్లేవరు, ఆ జీడిపప్పు ఫ్లేవర్ వస్తుంది. సో అందుకనేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. చూడండి 4 టేబుల్ స్పూన్స్ వేయగానే మనకి కలర్ కూడా ఎంత చక్కగా ఏ విధంగా చేంజ్ అయిపోయిందో. టోటల్ మనం మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఒక జీడిపప్పు వచ్చేసి ఒక 4-5 జీడిపప్పులు, పల్లీలు వచ్చేసి ఒక పిరికెట్లో సగం తీసేసుకోండి. ఒక పిరికెట్లో మీకు టేబుల్ స్పూన్స్తో చెప్పాలంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు తీసేసుకొని మంచిగా మెత్తగా వాటర్ పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి ఇందులో కర్రీలో వేసేసి కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు చూడండి ఫ్రై చేసేయండి. ఆయిల్ అనేది మనకి ఏ విధంగా సపరేట్ అవుతుంది, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆ పేస్ట్ని కుక్ చేసేసుకోండి. ఎందుకంటే అది ఆయిల్లో ఎంత బాగా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి. పెరుగు అనేది గ్రేవీ కోసం యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి. కాకపోతే ఈ గ్రీనిష్ మనం ఈ ఫ్లేవర్స్తో పల్లి ఫ్లేవర్, జీడిపప్పు, ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్తో చేస్తున్నాం కాబట్టి పెరుగు వేస్తేనే టేస్టీగా ఉంటుంది. సో అందుకనేసి టేస్ట్ కోసమైనా మీరు వేసేయండి. ఇష్టం లేకపోయినా కూడా, ఇష్టం లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ అన్న యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పెరుగు యాడ్ చేసాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా పెరుగు నుంచి వాటర్ అనేవి వస్తాయండి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి పెరుగు నుంచి వాటర్ అనేది ఏ విధంగా సపరేట్ అవుతున్నాయో. సో ఒకసారి కలిపేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మటన్ని ఫ్రై చేసేయండి. మటన్ని ఎంత బాగా ఫ్రై చేస్తే ఆయిల్లో అంత టేస్ట్ వస్తుందండి. మనం తింటున్న పీస్ అనేది స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. సో ఎక్కువ ఫ్రై చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఆయిల్ అనేది మనకి. చూడండి సైడ్స్కి ఈ విధంగా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. మనకి ఆయిల్ ఎంత పైకి తేలితే ఈ పీస్ అనేది చికెన్ పీస్ అయినా మటన్ పీస్ అనేది అయినా అంత టేస్టీగా ఉంటుందండి. అంత బాగా కుక్ అయినట్టు ఆయిల్లో. సో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసేయండి. అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి అని. సో ఈ విధంగా అడుగు మాడకుండా ఒక్కసారి కలిపేసేసుకోండి. అడుగు మాడకుండా చూసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనకి తగినన్ని వాటర్ పోసేయండి. నేను ఇది మటన్ ఉడకనికి ఒక పెద్ద గ్లాస్ వరకు తీసేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ హెవీ లేత మటన్ కాబట్టి ఎక్కువ హెవీగా వాటర్ కూడా తీసుకోలేదు. అదే మీరు కొంచెం బిగ్ సైజ్ది అయినట్టు ఏది ఉంటే మీరు ఒక 4-5 గ్లాసెస్ వరకే యాడ్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మటన్ పీస్ సరిగ్గా ఉడకదు కదా. సో నేను ఒక పెద్ద గ్లాస్తో తీసేసుకున్నాను. మళ్ళీ ఒక గ్లాస్న్నర వరకు తీసేసుకున్నానండి. గ్లాస్న్నర వరకు తీసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని చూడండి జీడిపప్పు ఫ్లేవర్, ఆ పల్లి ఫ్లేవర్ అనేది మనం వాటర్ యాడ్ చేసేసరికి ఈ విధంగా కలర్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా వైట్గా వస్తుంది. ఏం కంగారు పడకండి, కర్రీ అనేది వైటిష్గా ఉంటుంది అనేసి. సో మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా కుక్ అవ్వనివ్వండి. మళ్ళీ 5 మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇంకా వాటర్గానే ఉంది. ఆయిల్ అనేది లైట్గా సైడ్స్కి వస్తూ ఉందండి. సో ఇంకాస్త కుక్ అవ్వాలి. ఒకసారి కలిపేసేసుకోండి. పీస్ అనేది ఒక్కసారి తగిలేలాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి గ్రేవీ క్వాంటిటీ అనేది ఎంత తగ్గిపోయిందో, ఆయిల్ అనేది కూడా మనకి సైడ్స్కి ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు చిల్లుతూ ఉంటుందండి చేతుల పైన. సో కాస్త సిమ్లో పెట్టేసేయండి. గ్యాస్ని చిన్నగా పెట్టేసి కలిపేసేసుకోండి. చేయి పైన చిల్లుతూ ఉంటుంది. సో ఇప్పుడు అందులోనే వీడియోలో చూపిస్తున్న స్పూన్తో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీకు మామూలుగా కొలతలతో చెప్పాలంటే టేబుల్ స్పూన్ తీసేసుకోండి. మనం మామూలుగా కిచెన్లో ఉండే టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. సో చూడండి గ్రేవీ అనేది మనకి ఎంత చక్కగా బాగా వచ్చిందో చూడండి.
చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది కర్రీ అనేది, గ్రేవీ అనేది ఏ విధంగా వచ్చిందో. ఒక్కసారి కలిపేసేసుకొని అందులోనే సాల్ట్ యాడ్ చేసేయండి. మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఎంతవరకు తింటామో అంతవరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసి, సాల్ట్ ఒక్కసారి టోటల్ కర్రీకి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. టోటల్ కలిపేసేయండి. కలిపేసిన తర్వాత చూడండి, ఈ క్వాంటిటీ మనకు గ్రేవీ క్వాంటిటీ ఇంతవరకు ఓకే అనుకునే వాళ్ళు కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేయొచ్చండి. ఇంకాస్త ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచితే ఇంకా చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇంకాస్త ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసి కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి నేను. కొత్తిమీర యాడ్ చేసేయండి కాస్తలా. చూడండి సైడ్స్కి ఆయిల్ అనేది ఏ విధంగా పైకి వచ్చిందో, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర యాడ్ చేసేయండి. చూడండి కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేయగానే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. అసలు కొత్తిమీర, పుదీనా ఈ స్మెల్ తోటి కడుపు నిండిపోతుంది. సో చూడండి ఎంత చక్కగా వస్తుందో స్మెల్ అనేది. ఒక్కసారి కలిపేసేసుకొని ఆ కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ కర్రీకి పట్టేలాగా హాఫ్ వరకే మూత పెట్టేసేయండి. నేను హాఫ్ వరకే పెట్టేస్తున్నాను, మొత్తం పెట్టకండి. మొత్తం పెట్టేస్తే మళ్ళీ ఆ కర్రీలో మూతకు ఉన్న లిడ్ వాటర్, ఆ వాటర్ ఎక్కువైపోతాయి. చూడండి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఇప్పుడు 2 minutes ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా పైకి వచ్చిందండి. చూడండి గ్రేవీ అయినా ఏదైనా మనకి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మా పల్లి జీడిపప్పు యాడ్ చేసాం కాబట్టి, పచ్చిమిర్చి కారం కాబట్టి సూపర్ టేస్టీగా ఉందండి. కొంచెం వెరైటీగా ఉంది, మరీ బాగా వెరైటీగా ఉందనేసి నేను చెప్పలేదు, కొంచెం టేస్ట్ అయితే బాగుందండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.